सियावर रामचंद्र की जय। आज हमारे राम आ गए हैं। सदियों की प्रतीक्षा के बाद हमारे राम आ गए हैं। सदियों का अभूतपूर्व धैर्य, अनगिनत बलिदान, त्याग और तपस्या के बाद हमारे प्रभु राम आ गए हैं। నమస్తే అండి. అయోధ్యలో బాలరామునికి మందిరం ఏర్పడింది. మందిర్ వహీ బనాయేంగే అని అప్పట్లో కరసేవకులు అనేవారు. అది నిజమైంది. రామభక్తుల ఆనందానికి హద్దులు లేవు. ఎంతోమంది పాదయాత్ర చేసి వెళ్ళారు, సైకిళ్ళ మీద వెళ్ళారు, ఎద్దుల బండ మీద కూడా వెళ్ళారు, గుర్రపు బండ్ల మీద వెళ్ళారు, వాహనాలపైన వెళ్ళారు, విమానంలో వెళ్ళారు. చాలామంది బాలరాముని దర్శించుకొచ్చారు. ఈ అయోధ్య మందిరాన్ని చూసొచ్చారు. అయోధ్య మందిరం అక్కడ విశేషాలు కూడా చెప్తున్నారు. మనం అప్పుడు కరసేవ చేసిన వాళ్ళే కాకుండా చూసొచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఒకప్పుడు కరసేవ చేసిన వాళ్ళు, ఆ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు, అయోధ్య మందిరం కోసం పోరాడిన వాళ్ళు, ఇప్పుడు వాళ్ళు అయోధ్య మందిరాన్ని చూసొచ్చిన తర్వాత, అయోధ్య బాలరాముని చూసొచ్చిన తర్వాత వాళ్ళు ఏమంటున్నారో ఒకసారి విందాం. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. జై శ్రీరామ్. నా పేరు పునుగుపాటి ప్రసాద్. 92 రెండోసారి జరిగే కరసేవలో కరసేవకుడిని. అయోధ్య, ఈ అయోధ్యకి ఈరోజు జనవరి 22వ తారీఖున వెళ్ళాల్సిన వాడిని. అక్కడున్న అధికారుల యొక్క ఆజ్ఞ మేరకు ఆ రోజు వెళ్ళకుండా 3 రోజుల తర్వాత, అంటే 27వ తారీఖు జనవరి 27వ తేదీన అయోధ్య చేరడం జరిగింది. ఆ అయోధ్య బాలరాముడిని చూసి ధన్యుడయ్యాను. ఈ సందర్భంగా కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని భావిస్తున్నా. అయోధ్య బాలరాముడిని దర్శించుకోవాలన్న ఈ ఆకాంక్ష 1992, అంటే ఇప్పుడు 2023, దగ్గర 31 సంవత్సరాలు అయింది. నేను అయోధ్య వెళ్ళి ఆనాటి ఉన్న పరిస్థితిని చూసి, అక్కడ ఏం జరిగింది, ఎలా జరిగింది, ఆనాటు డిసెంబర్ 6న జరిగిన తర్వాత డిసెంబర్ 9, 10 తారీఖుల వరకు కూడా మేము అయోధ్యలో ఉండడం జరిగింది. నవంబర్ 28, 1992 తాడేపల్లిగూడ నుంచి పశ్చిమ గోదావరి జిల్లా కరసేవకులతో పాటు అధికారులు నన్ను ఒక వాహిని ప్రముఖగా నియమించి ఈ యొక్క కరసేవకు సంబంధించి 92 కరసేవకు సంబంధించి నన్ను పంపించడం జరిగింది. 92 కరసేవ జరిగిన తర్వాత ఆనాటి మాన్యులు, విశ్వ హిందూ పరిషత్ నాయకులు శ్రీమాన్ కోటేశ్వరం గారు, కప్పవంతుల కోటేశ్వరం గారు, శ్రీమాన్ కస్తూరి సూర్యప్రకాశ్రావు అన్న మీ అందరం పూర్తిగా ఆ కార్యక్రమంలో జీవించడం జరిగింది. ఎంతోమంది, లక్షలాది మంది కరసేవకులు వచ్చారు. నాకు కొన్ని బాధ్యతలు ఆ రోజున అప్పచెప్పారు. మాన్యులు శర్మ గారి యొక్క మార్గదర్శనంలో అక్కడ పనిచేయడం జరిగింది. చివరికి ఆ ఏదైతే కలంకిత కట్టడం డిసెంబర్ 6న కూలిపోవడం జరిగిందో, ఆ తర్వాత
బాలరాముడి విగ్రహం అంతే స్పీడ్గా అందరూ వరుసగా ఒకరికొకళ్ళు ఇటుకలు వరుసగా నుంచుని ఇటుకలు అందిస్తూ బాలరాముడి యొక్క మందిరాన్ని, టెంపరీ మందిరాన్ని నిర్మాణం చేయడం జరిగింది. చుట్టూ కూడా ఆచ్ఛాదన పూర్తిగా నిర్మాణం చేసి బాలరాముడి యొక్క విగ్రహాన్ని పెట్టడం జరిగింది. డిసెంబర్ 6 కరసేవ తర్వాత ఆ కరసేవ అయిన వెంటనే చాలామంది, లక్షలాది మందిని వేరే వేరే ట్రైన్లలో పంపించడం జరిగింది. కానీ నేను, నాతో పాటు కొంతమంది కరసేవకులు చాలామంది అక్కడ ఆగిపోయి బాలరాముడి యొక్క మొత్తం మందిరం నిర్మాణం అయ్యేంత వరకు కూడా ఉండడం జరిగింది. తర్వాత లాస్ట్ బ్యాచ్లో మేము డిసెంబర్ 9న అక్కడి నుంచి ట్రైన్లో విజయవాడ బయలుదేరడం జరిగింది. నేను ఏలూరు నుంచి కరసేవకు వచ్చాను. అంటే పశ్చిమ గోదావరి జిల్లా ఆ యొక్క నాయకత్వం వహించడం జరిగింది. నేను అప్పుడు 150 మంది కరసేవకులు సుమారు ఆ జిల్లా మొత్తం నుంచి తాడేపల్లిగూడ నుంచి బయలుదేరడం జరిగింది. ఆ తర్వాత నేను మొన్న జనవరి 27వ తేదీన అయోధ్యలో అడుగుపెట్టిన తర్వాత ఆ వాతావరణం చూసి నేను ఆ రోజు చేసిన అయోధ్యనా, ఆ అయోధ్య నగరమేనా అని చెప్పేసి ఆశ్చర్యపోవడం జరిగింది. ఆ రోజున్న ఆ వాతావరణం, ఆ చుట్టుపక్కల మట్టి దిబ్బలు, చుట్టూ చిన్న చిన్న దేవాలయాలు, హనుమాన్ గడి, అవన్నీ చూసిన ఆ జ్ఞాపకాలన్నీ నా చుట్టూ తిరుగుతున్నాయి. నేను ఇప్పుడు ఎక్కడున్నాను, ఏ స్పాట్లో ఆ రోజు ఉన్నాను అని అక్కడ అంచనా వేసుకోవడం జరిగింది. అవును, ఇక్కడ సమావేశం జరుగుతోంది, ఇక్కడేమో ఆ యొక్క కలంకిత కట్టడాన్ని కూలగొడుతున్నారు, ఎక్కడ అది ఆ ప్లేస్ అన్నీ కూడా నేను ఆ చివరికి ఒక రివ్యూ చేసుకోవడం జరిగింది. అక్కడ ఆ మందిరం కట్టినప్పుడు వరుసలో ఎలా వెళ్ళాము, ఎలా ఉన్నాము అనేది అక్కడంతా రివ్యూ చేసుకున్న తర్వాత అడుగుపెట్టి కొత్త మందిరంలోకి అడుగు పెడుతుండగా నాకు ఆనంద బాష్పాలు ఆగలేదు. అసలు ఇప్పటికి కూడా దాంట్లో ఇంకా నేను బయటకు రాలేకపోయాను. ఇంకా అక్కడి నుంచి నేను అసలు రావాలని అనుకోలేదు, అయోధ్య నుంచి తిరిగి రావాలని అనుకోలే. కానీ అయినా కూడా కొన్ని కుటుంబానికి సంబంధించిన కొన్ని బాధ్యతలు ఉంటాయి, కొన్ని ఉద్యోగ ధర్మం ఉంటుంది. ఈ కారణంగా నేను మళ్ళీ తిరిగి రావడం జరిగింది. కానీ ప్రతి అడుగున రామమయం అసలు ఎక్కడ చూసినా కూడా రామ్ పద మొదలెట్టుకుని అక్కడ లతా మంగేష్కర్ సర్కిల్ నుంచి ఆ రోడ్డు అసలు అంతా రాముడే, ఇంకెక్కడ ఏం మాట వినబట్టలేదు. రామమయం అటు స్పీకర్లు కానీ, అక్కడ భజనలు కానీ, ఎక్కడెక్కడి నుంచి అఖండ భారతం వచ్చినట్టుంది. అక్కడ మొత్తం మినీ భారతం, మొత్తం అన్ని రాష్ట్రాల నుంచి భాష, తమిళ్, మలయాళం, హిందీ, గుజరాతీ, రాజస్థానీ, హిందీ, మొత్తం సంస్కృతం భాషల్లో, కన్నడ భాషల్లో అక్కడ ఒక్కొక్కడు మాట్లాడుతుంటే రాముడు ఎక్కడికి చొచ్చుకుపోలేదు అనేది అక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. చాలామంది చదివే చెప్తూ ఉంటారు, అసలు ఏ గ్రామంలో రాముడి గుడి ఉండదు, రాముడు లేని ఊళ్ళు ఉన్నాయా అనే వాతావరణం ఉండేది. అది ఎక్కడైతే మనం ఇళ్లలో పూజిస్తామో, గ్రామాల్లో పూజిస్తామో, పెద్ద పెద్ద ఊళ్ళల్లో భద్రాచలం కానీ ఇట్లాంటి చోట మనం పూజిస్తాము. కానీ రాముడు పుట్టిన చోట నేను వెళ్ళాను, రాముడు పుట్టిన చోటే మళ్ళీ మందిరం కట్టారు అనేది ఎంత ఆధ్యాత్మికమైన వాతావరణం అక్కడ క్రియేట్ అయిందంటే అసలు ఎక్కడ చూసినా కాషాయమయం, జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ తప్పించి, రామనామం తప్పించి వేరేది అక్కడ కనిపించడం మానేసింది. ఇప్పుడు కొద్దిగా ఈ మధ్య నేను ఇక 2-3 రోజుల నుంచి వింటున్న వార్తలు ఫేస్బుక్లో కానీ వేరే కానీ, అక్కడ టీ కాఫీలు 50 రూపాయలు అంటున్నారు. నేను వెళ్ళాను, అక్కడ ఏ సాధు సంతు సమాజాలలో అక్కడ ఒక మందిరాలు ఉన్నాయి, వాళ్ళకి ఆశ్రమాలు ఉన్నాయి, అక్కడ ఉచితంగా పాలు, నీళ్లు, తర్వాత కాఫీ, టీ, టిఫిన్, భోజనాలు అన్నీ ఉచితంగా ఇస్తున్నారు. అక్కడ మనకి కొంచెం ఎక్కువ మన డబ్బులు ఖర్చు పెట్టగలిగి తిరగలేని పరిస్థితి, లైన్లో నుంచోలేని పరిస్థితి ఉంటే మనం ప్రైవేట్గా వెళ్ళి మనకు ఎంత కావాలంటే అంత ఖర్చు పెట్టుకుంటాం. అది వేరు, అది 5 స్టార్ హోటలా, 3 స్టార్ హోటలా, 7 స్టార్ హోటలా, అది మన ఇష్టం. అది ఇక్కడికి వస్తే మన హైదరాబాద్ భాగ్యనగరంలో కావచ్చు, అక్కడ టీ పాయింట్లు, టీ సెంటర్లు చాలా ఉన్నాయి. ఒక్క దాంట్లో 50 రూపాయలు, 100 రూపాయలు కూడా ఉన్నాయి. అక్కడికి వెళ్తే రాముడు వచ్చేసింది. మళ్ళీ అక్కడ అయోధ్య రామాయణంలో కూడా ఇదే పెట్టేశారు. మొత్తం అంతా కూడా రేట్లు ఎక్కువ ఉన్నాయి అన్నీ కూడా. ఒకటి ఏంటంటే అక్కడ నార్త్, అదొక ఉత్తరప్రదేశ్ ప్రాంతం, అక్కడ మనకి రైస్, ధాన్యం, బియ్యం తినేది తక్కువ. అక్కడ ఉండే వాళ్ళ యొక్క వాతావరణం ప్రకారం నార్త్ ఫుడ్ మాత్రం తింటారు.
సో అది ఎక్కువ దొరుకుతుంది. కొద్దిగా ఇంకొంచెం డెవలప్ అయితే మన యొక్క సౌత్ ఇండియన్స్ కూడా అక్కడ వస్తారు, వచ్చి అక్కడ హోటల్స్ పెడతారు. లేకపోతే అయినా కూడా తెలంగాణ ప్రాంతం నుంచి, ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు ఉచిత భోజన సత్రాలు పెట్టారు. చల్లా శ్రీనివాస శాస్త్రి గారని వారు ఇక్కడ భాగ్యనగరంలో ఉంటారు. ఆ పాదుకులను కూడా తీసుకెళ్ళి అక్కడ ఇచ్చారు. వారి ఆధ్వర్యంలో కూడా అన్నదానం జరుగుతుంది. ఎక్కడ దొరకట్లేదు, అంతా ఉచిత అన్నదానాలే జరుగుతున్నాయి. ఎవరు భోజనం కానీ, పాలు కానీ, కాఫీ కానీ కొనుక్కు తాగిన వాళ్ళు చాలా తక్కువ మంది. ఎవరో మన యొక్క హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని బదనాం చేయడానికి కొంతమంది చేసే కుట్రలు తప్పించి ఇక్కడ వేరే ఏదీ లేదు. ఎవరు కూడా దీనికి భయపడాల్సిన అవసరం లేదు. చక్కగా ఎన్ని లక్షల మంది వచ్చినా ప్రశాంతంగా, విశ్రాంతంగా చక్కగా వెళ్ళి దర్శనం చేసుకొస్తున్నాం బాలరాముడు మెయిన్ గేట్ దగ్గర నుంచి చూస్తే ఒక 2-3 నిమిషాలు అక్కడ బాలరాముడు చూసుకుని వెళ్ళేంత కూడా మనకు చాలా చక్కగా కనిపిస్తాడు బాలరాముడు. అంత చక్కగా కనిపిస్తుంది. ఎక్కడ కూడా ఏ దేవాలయాల్లో కూడా అంత చక్కగా మనం చూస్తున్నాం. అంటే మనం విమర్శించుకోవడం కాదు. కొన్ని దేవాలయాలు, పెద్ద దేవాలయాలని ఒక్క 40,000 మంది, 60,000 మంది వచ్చేటప్పటికి 24 గంటల దర్శనం అయిపోతుంది. తోసేయడమే మనిషిని, భక్తుడు అనే మాటలే తోసేయడమే. అక్కడ తోయటం లేదు. అక్కడ మిలిటరీ ఉంది, తర్వాత సిఐఎస్ఎఫ్ ఉంది, లోకల్ పోలీస్ ఉంది. ఎవరు కూడా దండం పెట్టి జై శ్రీరామ్ అని పంపిస్తున్నారు తప్పించి ఒక పోలీస్ ఫోర్స్ కానీ ఇంకోటి కానీ ఎవరు తోసేయడం లేదు. చక్కగా వెళ్ళమని చెప్తున్నారు. వెళ్ళమని చెప్పడంలో తప్పు లేదు, వెళ్తున్నారు. అలా తోసేసేసి వాళ్ళ మనిషిని చూడకుండా పంపించే పరిస్థితి అయితే అక్కడ లేదు. అక్కడ ఎంత ప్రశాంతంగా ఉందంటే అక్కడ కూర్చుని మనం చేస్తే ఆ యొక్క జై శ్రీరామ్ అని ఆ రాముడిని ఆ యొక్క ప్రశాంతంగా మనం అక్కడ కూర్చుని చేసుకొని ఆ యొక్క ప్రశాంతత ఉంది. అలాగే ఇంకా వస్తున్నాయి, కొద్దిగా పెరుగుతుంది. ఇంకొక సంవత్సరం అయితే ఆ యొక్క అయోధ్య సిటీ ఒక పూర్తిగా రూపురేఖలు మారిపోతాయని నేను భావిస్తున్నాను. ఒకటి ఏంటంటే కొంచెం ఉన్నవాళ్ళు ఉన్నట్టుగా వాళ్ళకి హోటల్స్ ఉన్నాయి, లేని వాళ్ళకి సత్రాలు ఉన్నాయి, లేని వాళ్ళకి భోజనం పెట్టే అన్న సత్రాలు ఉన్నాయి, కాఫీ టీలు ఇచ్చే ఉన్నాయి, ఉచితంగా చక్కగా పంపిస్తున్నారు. అక్కడ సెక్యూరిటీ మనుషుల్ని హెరాస్మెంట్ చేయట్లేదు. ఫస్ట్ అక్కడ రామపదిలో నడుస్తుంటే రామాయణం తప్పించి వేరే ఏమీ లేదు. ఎక్కడ చూసినా సాధుసంతులు, నాగా సాధువులు వీళ్ళే కనిపిస్తున్నారు. అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కనిపిస్తున్నారు. ఇది ఇక అయోధ్య నగరం నుంచి నేను చెప్పాలనుకున్న మాటలు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.